సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రోజుల కడప జిల్లా పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ కడప నుంచి అందిస్తారు. రవీందర్, అనశ్రీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ తాడేపల్లి నుంచి ఆయన బయలుదేరినట్టుగా సమాచారం అవుతుంది. మరికొద్దిసేపట్లో అంటే దాదాపు పావు గంట 20 నిమిషాల్లోనే కడప చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి అనంతరం బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి గోపవరం చేరుకుంటారు. అక్కడ ఏదైతే భారీ పరిశ్రమ ఒకటి ఏర్పాటు చేశారు, సెంచరీ సంస్థ ఏర్పాటు చేసిన భారీ ప్లైవుడ్ తయారీ సంబంధించినటువంటి పరిశ్రమను ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. దీన్ని ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున ముఖ్యమంత్రి భూమి పూజ చేసి ఆ పనులను ప్రారంభించారు. ఈరోజు మళ్ళీ పూర్తి స్థాయిలో అది ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమైన పరిస్థితి. ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయిలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలు లభిస్తున్న నేపథ్యం, ఒకవైపు అధికార యంత్రాంగం పూర్తిగా అండగా నిలిచి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా అందిస్తున్న నేపథ్యంలో భారీగా పారిశ్రామికవేత్తలు తరలి వస్తున్నారు. పరిశ్రమను నెలకొల్పడంతో పాటు పెద్ద ఎత్తున వాటిని త్వరితగతిన వాటిని ప్రారంభించేందుకు కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమ కూడా కేవలం 2 సంవత్సరాల్లోనే ప్రారంభానికి కూడా సిద్ధమైన పరిస్థితి. దీన్ని మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అనంతరం కడప చేరుకుంటారు. కడపలో కూడా అనేక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా ఆయన చేయబోతున్నారు. ముఖ్యంగా కడప శివారులో ఉన్నటువంటి రిమ్స్ హాస్పిటల్ సంబంధించి అక్కడ కొత్తగా మరొక 3 ఆసుపత్రులను కూడా నిర్మాణం చేశారు. దాంట్లో ప్రధానంగా క్యాన్సర్ ఆసుపత్రి ఒకటి, అట్లాగే మానసిక వైద్యశాల మరొకటి, ఇంకొకటి కంటి వైద్యశాల. ఈ 3 కూడా ఇటీవల కాలంలో నిర్మించిన నేపథ్యంలో వాటిని ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. అనంతరం కడప నగరంలో ప్రధాన కోడళ్ళ అంటే 3 ప్రధాన కోడళ్లను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. ఇక్కడ ఇటీవల కాలంలో రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ అనేక రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేసిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే కలెక్టరేట్లో కూడా నూతన హంగులతో ఏర్పాటు చేసినటువంటి ఆధునీకరణ పనులను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. అక్కడ కొంతమంది దివ్యాంగులతోటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. అనంతరం వారికి ట్రైసైకిల్ పంపిణీ లాంటి కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం రేపు ఉదయం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గరకు ముఖ్యమంత్రి చేరుకొని అక్కడ తన తండ్రికి నివాళులు అర్పించబోతున్నారు. అనంతరం ప్రత్యేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం సింహాద్రిపురంలో చేయబోతున్నటువంటి కొన్ని అభివృద్ధి పనులకు భూమి పూజ చేయబోతున్నారు. అట్లాగే ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ప్రధానంగా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ ఇటీవల నూతనంగా నిర్మించిన నేపథ్యంలో దాని ప్రారంభోత్సవం చేయబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అట్లాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలనే దాని మీద ఒక సమీక్ష ముఖ్యమంత్రి చేయబోతున్నారు స్థానిక ప్రజాప్రతినిధులతో. అనంతరం ఎల్లుండి ఇడుపులపాయలో కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు అనంతరం పులివెందులో సిఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్న పరిస్థితి. మొత్తంగా 3 రోజుల పాటు జరగబోతున్న ఈ కార్యక్రమానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఆల్రెడీ తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన నేపథ్యంలో ఇంకొక పావు గంటలోనే కడప చేరుకుంటారు మొదట. అనంతరం ఇక్కడి నుంచి బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి గోపవరం చేరుకొని అక్కడ పరిశ్రమను ప్రారంభించబోతున్నారు. మొత్తంగా అయితే 3 రోజుల కార్యక్రమం సందర్భంగా కడప జిల్లాలో ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన జిల్లాకు వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం, అట్లాగే శంకుస్థాపన చేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా వేగంగా వీటి కార్యక్రమాలన్నీ పూర్తవుతున్నాయి. ఇప్పుడు కడపలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లడ్ లైట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టేడియంలో ఫ్లడ్ లైట్ల నిర్మాణం కూడా పూర్తయింది. దాంట్లో కూడా ముఖ్యమంత్రి అక్కడ ఫ్లడ్ లైట్లను ప్రారంభించిన తర్వాత క్రీడాకారులతో కూడా కొద్దిసేపు సమావేశం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కడపకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా మొత్తానికి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి త్వరితగతిన వాటిని పూర్తి చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. నేరుగా ప్రారంభోత్సవాల్లో కూడా పాల్గొనబోతున్న నేపథ్యంలో కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ రవీందర్.